బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెల్ల. జగన్ హస్తిన ధర్నా అట్టర్ ఫ్లాప్. జగన్ హస్తిన ధర్నా ఘోరంగా విఫలమైంది. ఎంత ప్రయత్నించినా ఆయన ధర్నాకు జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ పెద్దగా లేదు. ఎంతో కష్టపడి మీడియా కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలను ధర్నాకు తీసుకురాగలిగినా వారెవరూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నమాట పొరపాటును కూడా నోటి వెంట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో మొహమాటానికి వచ్చినట్లుగా వచ్చి ధర్నాలో కూర్చుని వెళ్ళిపోయినట్లుగా వారి తీరు కనిపించింది. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ జగన్ హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అదే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ధర్నా కంటే ఆయన నిరసనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే పరిశీలకులు మాత్రం జగన్ ధర్నా ఒక సాకు మాత్రమేనని, ఆయన హస్తిన టూర్ అసలు ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అఖిలేష్ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టచ్లోకి వెళ్లాలన్నది ఒక ప్లాన్ కాగా, ఎలాగోలా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ సాధించి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కాకుండా చూసుకోవాలన్నది మరో ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్లేందుకు అఖిలేష్ ను అతి కష్టం మీద ధర్నాకు తీసుకొచ్చారని అంటున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. పనిలో పనిగా బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా కోరారని చెప్తున్నారు. ఆ కారణంగానే హస్తినలో ధర్నా అయిపోయినా జగన్ ఇంకా అక్కడే మకాం వేశారని చెప్తున్నారు. ఇది పక్కన పెడితే ధర్నా ముందు తర్వాత కూడా మీడియాతో మాట్లాడిన జగన్ ఆవు కథ చెప్పడానికి పరిమితమయ్యారు. జాతీయ మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి అసలు ఇష్టపడలేదు. తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం జరిగిన హింసాకాండలో మరణించిన వారి పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి, టాపిక్ ను డైవర్ట్ చేయకండి అంటూ అసహనం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడిన 2 సార్లు కూడా స్వాత్కర్ష పరనిందకే ప్రాధాన్యత ఇచ్చారు. తన హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందని, ఎక్కడా కక్ష సాధింపు ధోరణి, హింసాకాండ లేదని చెప్పుకుని తన భుజాలను తానే చర్చేసుకున్నారు. అదే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నిండా 45 రోజులు కూడా కాకుండానే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని, రాజకీయ హింస ప్రజ్వలించిందని, వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జగన్ ధోరణితో వైసీపీ నేతలే నివ్వెరపోయారు. జగన్ తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకొస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.